అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా సామెత 3:26లో నీ కాలు చిక్కబడకుండా ఆయన నిన్ను కాపాడును. కొన్ని అడవి ప్రాంతాల్లో ఫారెస్ట్ ఏరియాలకు వెళ్ళినప్పుడు వేటగాళ్ళు ఉంటారే, జంతువులను పట్టుకునే వాళ్ళు అక్కడక్కడ ఉచ్చులు ఉరులు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు అనుకున్న జంతువు అటుగా వెళ్తున్నప్పుడు దానికి ఇష్టమైన ఆహారాన్ని ఏర్పాటు చేస్తారు. ఆ ఆహారం కొరకు అది ఆశపడి వెళ్తుంది. ఆ ఆహారం తిందాం కదా అనేలోగా చిక్కులో పడుతుంది, దాని కాలు చిక్కుంటుంది, ఆ ఉరిలో పడిపోతుంది, ఆ ఉచ్చులో పడి విలవిల్లాడిపోతుంది, కొట్టుమిట్లాడుతుంది. దాని ఆహారం అక్కడే ఉన్నా ఇంకా ఆహారం తినే అవకాశం కూడా లేదు. అపవాదైన సాతానుడు కూడా అంతే. భక్తులను పట్టుకోవాలంటే ఎలా? వాడి వల్ల కాదు. అయితే దేవుని చిత్తానికి విరుద్ధమైనటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపటము అనేటువంటి ఆశలను మనలోకి తీసుకొచ్చేలా ప్రయత్నం చేస్తాడు. విశ్వాసులు కావచ్చు, దేవుని సేవకులు కావచ్చు, దేవుని యందు భయభక్తి కలిగిన ఎవరైనా సరే ఈ శరీరాశ వెంట వెళ్తే తప్పనిసరిగా మీ కాలు చిక్కుపడుతుంది. నేత్రాశల వెంట వెళ్ళినా మీరు చిక్కుపడతారు. జీవపడంబం గొప్ప పేరు ప్రఖ్యాతులు కావాలని వెళ్ళినా ఖచ్చితంగా చిక్కుపడతారు. ఈ శరీరాశ, నేత్రాశ, జీవపడంబం తండ్రి వల్ల కలిగినవి కావన్నాడు. మానవ శరీరాన్ని కలుగు చేసింది దేవుడే. బయోలాజికల్ నీడ్స్ ఉన్నప్పుడు వాటిని ఎలా తీర్చుకోవాలో, ఏ ఫ్రేమ్వర్క్లో ఉండాలో దేవుడే నిర్ణయించాడు, నియమించాడు. ఆయన కట్టడలు పెట్టాడు, అవన్నీ మేలు కొరకు ఏర్పాటు చేశాడు. అయితే ఆజ్ఞ అతిక్రమించి దేవుని క్రమము నుండి, దేవుడు పెట్టిన ఫ్రేమ్వర్క్ నుండి బయటికి వెళ్ళేలాగా ప్రేరేపిస్తాడు అపవాది. మన కాలు జారిపోకుండా, చిక్కబడకుండా, శోధనలో శ్రమల్లో పడి ఇబ్బందులు పాలు కాకుండా, ఒకవేళ శ్రమలు, కష్టాలు, శోధనలు వచ్చిన వాటిని జయించాలని ప్రభువుని దేవుడు ఆశిస్తున్నాడు. అట్టి జ్ఞానం కూడా దేవుడు దయచేస్తాడు. ఎప్పుడు దేవుని యందు విశ్వాసాన్ని విడిచిపెట్టకండి, ప్రార్థనలో ముందుకు సాగండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థించండి. ప్రభువా, జంతువులు, వేటగాళ్ళు ఉచ్చులో పడినట్టుగా మా జీవితం సాధారణ ఉచ్చులో పడకుండా తప్పించు, మా మార్గములను సరళం చేయండి. ప్రభు, మా ఆత్మీయ జీవితంలో మీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని మాలోని తీసివేయండి. నిత్య మార్గములను మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయండి. 139వ కీర్తన 24వ వచనంలో నీకు ఆయాసకరమైనది ఏదైనా నా యందుంటే తీసివేయి ప్రభువా, నిత్య మార్గంలో నన్ను నడిపించు. అవును, దేవునికి ఆయాసకరమైనది ఏదైనా మన బ్రతుకుల్లో ఉంటే తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్ప మన దేవుడిని ఆయాసపరుస్తూ, ఆయనకు బాధ కలిగిస్తూ మన ఇష్టానుసారంగా వెళ్ళినప్పుడే చిక్కుల్లో పడతాం. శాంసన్ దేవుని చేత ఏర్పరచబడ్డాడు. దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చేది, గొప్ప కార్యాలు జరిగాయి. అతనంత బలవంతుడు ఇంకెవరు లేరనుకున్నారు, నిజమే. కానీ అతనికి వచ్చిన కొన్ని దురాశలు అతను ఈడ్చుకొని పోయాయి, దేవునికి దూరం చేశాయి. చివరికి ఒక దర్శనాన్ని కోల్పోయిన వాడయ్యాడు. కంటి దృష్టి కోల్పోవడం అంటే దర్శనం కోల్పోయాడు. తన చేతులు బంధించబడ్డాయి. తనకున్నటువంటి బలము, శక్తి అన్నీ కూడా కోల్పోవడం జరిగింది. ఆత్మీయ జీవితంలో ఎంతో నష్టపోయాడు. దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో తను ఉండకుండా కొన్ని ఆశలు తనని చిక్కుల్లో పడేసేలా చేశాయి. మీ జీవితంలో కూడా దేవుడు ఏర్పరిచిన ప్రణాళికలో మీరు ఉండకుండా కొన్ని ఆశలు మిమ్మల్ని చిక్కుల్లోకి లాగివేసే అవకాశం ఉంది. హబక్కూకు 1:15-16లో ఈ లోకాన్ని వెళ్ళేటువంటి దుష్టుడైన అపవాదైన సాతానుడు చేపలు పట్టే వ్యక్తి గాలం వేసి ఎలా అయితే చేపలు పడతాడో అలాగనే ప్రతి మనిషిని కూడా ఏదో విధంగా దురాశల్లో పట్టి బంధించాలని, వారి కాలు జారి చిక్కుల్లో పడాలనే ఉద్దేశంతో సాతానుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. వారి ప్రయత్నాలు మీ పట్ల, మన పట్ల నెరవేరకుండానట్లు మనం దేవుని ప్రణాళికలో నిలబడదాం. దేవుని చిత్తాన్ని నెరవేర్చే వరకు ఉందాం. విశ్వాసంతో ముందుకు సాగండి. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుందాం పిల్లరా. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. మీ జీవితాల్లో కూడా
మిమ్మల్ని ఏ చిక్కుల్లో పడకుండా దేవుడు మిమ్మల్ని కాపాడగల సమర్థుడు. ఇప్పటికే ఏదైనా శోధన, బాధ, ఇబ్బందులైనటువంటి చిక్కుల్లో పడి ఉంటే ప్రభువా విడిపించమని ప్రార్థన చేయండి. ఆయన విడిపించగల శక్తిమంతుడు. ఈజ్ ది డెలివరర్, ఈ డెలివర్స్ యూ. ఆయన విడిపించు నాయకుడు, విమోచించువాడు. తప్పక మిమ్మల్ని, మీ కుటుంబాలను విమోచించి బలపరిచి తన సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకోబోతున్నాడు. విశ్వసించి ప్రార్థించండి. దేవుని నిరీక్షణ కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, నేను భయభక్తి కలిగి ప్రార్థిస్తున్న నీ ప్రజలందరినీ జ్ఞాపం చేసుకోండి. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉన్నప్పుడు మీ కాలు జారి చిక్కుల్లో పడకుండా తప్పిస్తానని వాగ్దానం చేసిన మీ వాగ్దానం మా పట్ల నెరవేర్చండి. దుష్టుడైన అపవాది పన్నిన పన్నాగాల్లో పడిపోకుండా, అపవాది ఉచ్చులో పడిపోకుండా మా కాళ్ళను తప్పించండి, మా జీవితాలను తప్పించండి. శోధనలోకి తేక దుష్టుని తప్పించి కాపాడగల శక్తిమంతులను నీకు ప్రార్థిస్తుండగా, శోధన బాధల్లో నుండి, అనేక రకాలైనటువంటి పలు విధాలైన నష్టాల నుండి వారు విడుదల పొందినట్లు, వీరు కానీ, వీరి పిల్లలు కానీ, వీరి కుటుంబస్తులు కానీ ఎలాంటి పాపం అనే చిక్కుల్లో పడినా, శోధన అనే చిక్కుల్లో పడినా, మరి క్లిష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ వారందరికీ విడుదల అనుగ్రహించి మీ సాక్షులుగా నిలబెట్టి వాడుకోమని, మీ నామానికి మహిమకరంగా మమ్మల్ని అందరూ నిలబెట్టుకుని మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. వాగ్దానం విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈ దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. బర్త్డే జరుపుకునే వారికి మరొక వాగ్దానము. హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరచును గాక. నువ్వు పైవాడుగా ఉండవు కానీ క్రిందవాడుగా ఉండవు. You will always be at the top, never at the bottom. దేవుడు నిన్ను ఎప్పుడు పైవానిగా ఉంచాలని కోరుచున్నాడు. నాట్ ద బాటమ్ బట్ ఆన్ ద టాప్. మే గాడ్ బ్లెస్ యూ విత్ దిస్ ప్రామిస్. అయితే మీరు ఆజ్ఞలు గైకొన్నప్పుడు అవి జరుగుతాయి. ప్రార్థించండి, వాక్యానికి లోబడండి, బైబిల్ చదవండి. చిన్నారులు, పెద్దలు, అన్ని వయసుల వారికి హ్యాపీ బర్త్డే టు యూ, మెనీ మోర్ రిటర్న్స్ ఆఫ్ ద డే. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ ద షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్. మరి దేవుని కృపలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదిగి వర్ధలెదురుగాక. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యూ. హ్యాపీ యానివర్సరీ. Those who are celebrating anniversary, may God bless you. Many more returns of the day. May the Lord help you to celebrate. Prabhu అక్కడ ఆలస్యమైతే సిల్వర్ జూబ్లీ, గోల్డెన్ జూబ్లీ, అలాగే ప్లాటినం కూడా జరుపుకునే కృప దేవుడు మీకు ఇచ్చునుగాక. నీకు వాగ్దానం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. 1 John chapter 2 verse 17. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేవుని చిత్తం జరిగించువాడు నిరంతరము నిలుస్తారు. The man who does the will of God lives forever. మరి ఎల్లప్పుడూ జీవించాలనుకున్నట్లయితే దేవుని చిత్తాన్ని నెరవేర్చే భార్యగా, భర్తగా మీరు ఉండండి. భార్య భర్తకు లోబడాలి, భర్త భార్యను ప్రేమించాలి. మీ ఇద్దరు ఐక్యత కలిగి ఉండడం వల్ల మీ కుటుంబం దీవించబడుతుంది, మీ ఇల్లు దీవించబడుతుంది. దేవునికి ఆనందం, మీకు సంతోషం. గాడ్ బ్లెస్ యూ. మీ దాంపత్య జీవితంలో దేవుడు కృపనిచ్చి బలపరిచి సమాధానంతో నడిపించునుగాక. ఆమేన్. విడిపోయిన భార్య భర్తలు ఉంటే కలపబడుదురుగాక, సమాధానం కలుగునుగాక. ఆమేన్. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.